మహారాష్ట్ర కేబినెట్ ను విస్తరించారు. 39 మంత్రులు ప్రమాణం చేశారు. బీజేపీకి 19, శివసేనకు 11, ఎన్సీపీకి 9 మంత్రి పదవులు దక్కాయి. 33 ఏళ్ల తర్వాత నాగ్పూర్ రాజ్ భవన్ లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం జరిగింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. నాగ్పూర్ రాజ్ భవన్ లో కొత్త మంత్రులు ప్రమాణం చేశారు. 39 మందికి ఫడ్నవీస్ కేబినెట్ లో చోటు దక్కింది. శాఖల కేటాయింపుపై కూడా స్పష్టత వచ్చింది. కీలకమైన హోంశాఖ, రెవెన్యూ శాఖను బీజేపీకి కేటాయించారు. శివసేనకు ఆరోగ్య శాఖతో పాటు రవాణా శాఖ దక్కింది. ఎన్సీపీకి ఆర్థిక శాఖను కేటాయించారు. मी चंद्रशेखर प्रभावती कृष्णराव बावनकुळे ईश्वर साक्षर शपथ घेतो की గవర్నర్ రాధాకృష్ణన్ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. కొత్త మంత్రివర్గం 2.5 ఏళ్ల పాటు కొనసాగుతోంది. తర్వాత మంత్రివర్గంలో మళ్లీ మార్పులు ఉంటాయని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వెల్లడించారు. దీనికి సంబంధించి మహాయుతి కూటమి పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్టు తెలిపారు. మహాయుతి కేబినెట్ బీజేపీకి 19, శివసేనకు 11, ఎన్సీపీకి 9 మంత్రి పదవులు దక్కాయి. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రులు షిండే, అజిత్ పవార్ హాజరయ్యారు. బీజేపీ నుంచి చంద్రకాంత్ పాటిల్, చంద్రశేఖర్ కరదేసర్ భౌకులే, పంకజ్ ముండే, గిరీష్ మహాజన్, ఆశీష్ షల్లార్ తదితరులు ప్రమాణం చేశారు. శివసేన నుంచి గులాబ్రావ్ పాటిల్, దాదా భూసే, సంజయ్ రాథోడ్, ఉదయ్ సామంత్, శంభురాజ్ దేశాయ్ ప్రమాణం చేశారు. ఎన్సీపీ నుంచి ధనుంజయ్ ముండే, హసన్ ముషారఫ్, దత్తాత్రేయ బర్నే, అదితి తత్కరే, మాణిక్రావు కోకటే మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రివర్గ విస్తరణకు ముందు సీఎం ఫడ్నవీస్ నాగ్పూర్ లో భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు ఫడ్నవీస్. సోమవారం నుంచి నాగ్పూర్ లో మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. మహారాష్ట్ర మంత్రివర్గ ప్రమాణం ముంబైలో కాకుండా నాగ్పూర్ రాజ్ భవన్ లో నిర్వహించడం 33 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. 39 మంది కొత్త మంత్రుల ప్రమాణంతో కేబినెట్ సభ్యుల సంఖ్య 42కు చేరింది. 33 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేయగా 6 సహాయ మంత్రులుగా ప్రమాణం చేస్తారు. ఈ నెల 5వ తేదీన మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలుగా అజిత్ పవార్, షిండే ప్రమాణం చేశారు. కేబినెట్ కూర్పుపై ఏకాభిప్రాయం లేకపోవడంతో కొత్త మంత్రుల ప్రమాణం ఆలస్యంగా జరిగింది.